ఆకని ఎందుకంటారు? తెలియదా? ఎందుకంటారు? నేను చెప్తా. తెలియదా? ఆకు కాబట్టి. ఓకేనా? ఇది ఆన్సర్ బ్రదర్. ఇప్పుడు ఈ ఆకుని ఏమంటారు? రాలిపోయిన ఆకు అంటారు బ్రో. మేడం ఒక్క నిమిషం. మీరు చూసే చదువుకునేలా ఉన్నారు. ఒక నిమిషం. చదువుకోలేదా? ఓకే మేడం. మేడం ఒక్క నిమిషం, నాకు చిన్న డౌట్ మేడం. మీకు వద్దా? మేడం మేడం ఒక చిన్న డౌట్. ఒక్క నిమిషం, ఈ ఆకు మీద చిన్న డౌట్. మేడం మేడం ఒక్క నిమిషం మేడం. మీ అమ్మ నాని చూశారనుకో నా కొడతారు. ఎక్స్క్యూజ్ మీ మేడం, చిన్న డౌట్. ఇప్పుడు ఈ ఆకుని ఏమంటారు మేడం? ఈ ఆకుని ఏమంటారు? ఆకు అంటారు. ఒక్క నిమిషం మేడం, ఇది రాలిపోయిన ఆకు అంటారు మేడం. ఇది రాలిపోయింది కాబట్టి రాలిపోయిన ఆకు, ఇదే ఆన్సర్. ఇప్పుడు ఆకుని ఆకే అంటారు, దీన్ని రాలిపోయిన ఆకు అంటారు. ఇప్పుడు దీన్ని ఏమంటారే? ఆలోచించు. నువ్వు కరెక్ట్ ఆన్సర్ ఇస్తే నీకు పైసలు ఇస్తా అన్నా. ఇది 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 ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఈ చెట్ట ఇది ఆకు. ఏం ఆకు? కరెక్ట్గా ఆలోచించు. కరెక్ట్గా ఆలోచించాలి. మైండ్ని దృఢపెట్టు. ఇంకా ఆలోచించు. నీ మైండ్కి మేత పెట్టు. కానీ ఆలోచించన్నా నా ఈజీగా. ఒక్కటే నిమిషం అన్నా. నేను చెప్పాను ఆన్సర్ ఇక్కడ అన్నా. నేను ఆన్సర్ చెప్తా చూడు. ఇప్పుడు అదే మాకు చెట్టు మీద ఉన్న ఆకు, ఇదే మాకు దానా కాదన్నా. ఇప్పుడు అదే చెట్టు మీద ఉన్నప్పుడేమో చెట్టు మీద ఆకు, కింద పడితే ఆలోచించు. నీకు వచ్చేస్తుంది అన్న. నీ మైండ్ దగ్గరలోనే ఉంది అన్న. నువ్వు ఆలోచిస్తున్నావు, నాకు తెలుస్తుంది. పైన ఉంటే పైన ఆకు, కింద ఉంటే కిందాకన్నారన్న. అదే అదే దగ్గరలో ఉన్నావు చెప్పేస్తావు. నువ్వు పక్కా చెప్పేస్తావు. దాన్ని చెట్టు మీద ఆకు అంటారు. దీన్ని ఆకే దాన్ని ఆకే అంటే ఇంకా కింద పైన తేడా అయిందన్న. ఉందన్న, నాకు అర్థమవుతుంది అన్న. పక్కా చెప్తావు. ఇది నేను ఆన్సర్ చెప్తాదా? రాలిపోయిన ఆకన్నా. ఇది ఏమాకు? రాలిపోయిన ఆకు అంటారు. నేను చేయలే బ్రో, నీ మీద చేయలే.